నమస్కారం అండి. నేను అగ్నేష్ అమిత్రాజ్. మొన్నటి నుంచి కూడా మనం 2025 సంవత్సరం మొత్తం చేసుకునే పరిహారాలనే తెలుసుకుంటున్నాం. ఎందుకంటే పంచాంగ శ్రవణం అనేది ప్రతి ఒక్కళ్ళు చేస్తూనే ఉంటారు. మనకు కావాలంటే పంచాంగం మీరు ఎక్కడైనా సరే ₹20 పెడితే మనం తీసుకుని వచ్చుకొని దాంట్లో ఫలితాలు ఏంటి, రాజపూజ్యం ఎంత, అవమానం ఎంత, ఆదాయం అంటే ఇవి కూడా అన్నీ ఏంటంటే డిపెండ్స్ ఆన్ కర్మ. మనం చేస్తున్న పని మీదే డిపెండ్ ఉంది తప్ప, ఇప్పుడు ఒకవేళ అనుకుందాం ఈ 2025లో బ్రహ్మాండంగా వృషభ రాశులకు కలిసి వస్తుంది అని రాసి ఉందని అనుకుందాం. ఇప్పుడు ఇంట్లో నువ్వు భార్యని ఇబ్బంది పెట్టుకుంటూ భార్యకి ఏది వాళ్ళకి కావాల్సిన అరేంజ్మెంట్స్ ఏం చేయకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టుకుంటూ ఈ సంవత్సరం మొత్తం నాకు కలిసి వస్తుంది అంటే ఎట్లా వస్తుంది? నీ చిల్డ్రన్స్, ఇప్పుడు నువ్వు వ్యాపారం చేస్తున్నావు, నీ చెల్లెల్ని ఇబ్బంది పెట్టినావు, నీ అత్తగారింటి నుంచి నీ మరదలు మ్యారేజ్ అవుతుంది అంటే ఏదైనా సరే కానీ డబ్బు సాయం అడిగావు, ఇయ్యలేదు, నీకు ఎట్లా కలిసి వస్తుంది? ఈ సంవత్సరం నీ బుధుడు దెబ్బతింటాడు కదా. అలాగే నువ్వు ఎవరినైనా సరే కానీ ఇప్పుడు మిత్తికి ఇచ్చినావు, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, నాకు ఈ సంవత్సరం మొత్తం కలిసి వస్తుంది అంటావు. నువ్వు ఎప్పుడైతే మిత్తికి ఇచ్చిన డబ్బులు ఓకే ఇచ్చినావు, న్యాయంగా ఒక ₹2 ₹3 మిత్తి తీసుకొని ఇచ్చినావు, కలిసి వస్తుందని చూడవచ్చు. అదే ₹5 ₹8 ఇస్తే మరి నీకు మనకి కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎందుకు రేజ్ కావు? కేతు ఎప్పుడైతే దెబ్బతింటాడో కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తీసుకొస్తాడు కదా. మరి ఇవి ఎందుకు అర్థం కావట్లేదు మీకు? ఎంతసేపు ఉన్న పంచాంగాలు చూసుకొని ఈ సంవత్సరం నాకు రాశి ఫలాలు బాగున్నాయి అంటే అట్లేం ఉండదు. ఫస్ట్ మన బిహేవియర్ మార్చుకొని, నాకు 7:30 అట్లా శని జరుగుతుంది అంటే పని చేయటం అలవాటు చేసుకో, ప్లానింగ్ చేయి. ఇప్పుడు రేపటిది ఎట్లా కావాలి మనకి, రేపటిది శని భగవాన్లు ఏంటంటే నువ్వు ఎంత కష్టపడితే అంత ఇస్తాడు, నువ్వు ఎంత బద్ధకం చేస్తే అంత లోపల తీసుకెళ్తాడు. కాబట్టి యాక్టివ్గా ఉండాలి. శని మహాదశ జరుగుతుంది, నాకు శుక్ర మహాదశ జరుగుతుంది, నాకు బ్రహ్మాండం కలిసి వస్తుంది అంటే శుక్రుడి మీద కుజుడు దుస్తుందేమో, లోయర్ అబ్డమన్ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి, అపెండిక్స్ ఆపరేషన్ అవుతుంది. ఇవన్నీ లాజిక్స్ అన్ని మిస్ అయిపోయి మిమ్మల్ని మీరే పంచాంగాలు చూసుకొని రాశిఫలాలు చూసుకొని కొంచెం మోసపోతున్నాం. నీ డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంటే పర్ఫెక్ట్గా తెలుసుకో. నీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్రకారంగా ఎలా జరుగుతుంది ఏంటిదని తెలుసుకున్న తర్వాత అప్పుడు రెమెడీస్ చేసుకున్నట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ జనరల్గా నేను ఏం చెప్తానంటే ఇవి జనరల్ రెమెడీసే, కానీ ఇంకా మనం ఇన్స్టెంట్గా రిజల్ట్ పొందడానికి కూడా మనం చేయొచ్చు రెమెడీస్. అది ఎప్పుడు తెలుసుకోవచ్చు? డేట్ ఆఫ్ బర్త్ టైం ప్రకారం. ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటంటే వృషభ రాశి. వృషభ రాశి వారు 2025లో ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఆరోగ్యపరంగా. నిత్యం కూడా శివయ్యకి చెరుకు రసంతో అభిషేకం చేయటం మొదలుపెట్టు, నీకు ఎలాంటి అనారోగ్య సమస్యలని ఉండవు. కాకపోతే ఇంకా బ్రహ్మాండంగా ఏంటంటే నల్ల శివలింగం ఒకటి ఉంటే దానికి నువ్వు అభిషేకం చేయటం మొదలుపెట్టు. నీకు దీర్ఘకాల వ్యాధులు ఏమున్నా సరే కానీ ఆ దీర్ఘకాల వ్యాధులు అనేవి తీరిపోతాయి. ఎందుకంటే నీకు చతురస్థానాధిపతి కానీ బలపడ్డా నీకు దీర్ఘకాల వ్యాధులు ఏది ఉండవు. అలాగే షష్టమాధిపతి రోగస్థానానికి కారకుడు, ఓకే, లగ్నాధిపతి ఆరోగ్యానికి కారకుడు, కానీ దీర్ఘకాల వ్యాధులు తీసేసేది ఎవరు అంటే చతురస్థానాధిపతి. అదే అడ్వాన్స్ న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ అనమాట. కాబట్టి నిత్యం కూడా అభిషేకం చేయిస్తుండు. ధనం ఇంట్లో నిలబడాలి, నిత్యం కూడా ధనం ఇంట్లో నిలబడాలి అనుకుంటే ఎవరైనా భర్త చనిపోయిన వృద్ధులు ఉంటే వాళ్ళకి ఏదో రకంగా నువ్వు నెలకి ఎంతో కొంచెం హెల్ప్ చేస్తుంది. సంవత్సరం మొత్తం కూడా భర్త చనిపోయిన వృద్ధులు ఎవరైనా ఉంటే, అంటే అనాథాశ్రమం కానీ అట్లా ఇళ్లకు మీ సరౌండింగ్స్లో ఎవరైనా ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేయి. అలాగే ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వ్యాపారం బాగుండాలి గురుగారు, వ్యాపారంలో నిత్యం కూడా 2025 మొత్తంలో కూడా నాకు ఎటు చూసినా సరే కానీ నాకు ఎక్కడ తిరుగు ఉండొద్దు అనుకుంటే మీరు ఒకటే పని చేయండి. ఎక్కడైతే మనకు టెంపుల్లో మనకు తాలింపు వస్తువులు ఉంటాయి కదా, ఇప్పుడు పులిహోర చేస్తారు, వేరే ఏదైనా చేస్తారు, తాలింపు మసాలాలు ఏదైనా సరే కానీ అక్కడ టెంపుల్లో ఇవ్వటానికి ప్రయత్నించండి. నెలకు ఒకసారి ఇస్తా గురుగారు, వారానికి 2 వారాలకు ఒకసారి ఇస్తా. ఇట్స్ టోటల్ డిపెండ్స్ ఆన్ యువర్ బడ్జెట్. మీ బడ్జెట్ ఎంత ఉందో నెలకు ఒకసారి అయినా ఇస్తుండు. మసాలా ఐటమ్స్ ఏదైతే బాగా రాకుంది, సంథింగ్ ఏదో ఒకటి గసగసాలు సంథింగ్ అట్లాంటి మసాలా ఐటమ్స్ ఈ సంవత్సరం మొత్తం కూడా వృషభ రాశి వాళ్ళు ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఎవరికైతే వ్యాపారం ఉందో, ఎవరైతే ప్రైవేట్ జాబ్లో ఉన్నారో వాళ్ళు నిత్యం కూడా ఏంటంటే గోశాలలో ఎండుగడ్డి వేపించడానికి ప్రయత్నం చేయండి. ఎండుగడ్డి, మళ్ళీ పచ్చగడ్డి కాదు, ఎండుగడ్డి వేపించడానికి ప్రయత్నం చేయండి గోశాలలో. మీ బడ్జెట్ ఎంత ఏపీగలిగితే అంత ఏపీ
నీకు ప్రైవేట్ జాబ్ రిలేటెడ్ ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రేస్ కావు. ఎందుకంటే ఎండుగడ్డి అనేది గురువుని అలాగే కేతుని రిప్రజెంట్ చేస్తుంది. సో ప్రైవేట్ జాబ్ వాళ్ళకి ఏం కావాలి? నీ భాగ్యం మారాలి, నీకు ఇంక్రిమెంట్ రావాలి, నీ ఖర్చులు తగ్గాలి, నీ రికగ్నైజేషన్ రావాలి అన్నప్పుడు చేస్తుంది. సంవత్సరం మొత్తం కూడా ఎండుగడ్డి వేస్తుంది. అలాగే గవర్నమెంట్ జాబ్ సెక్టర్లో ఉన్నారు. గవర్నమెంట్ జాబ్ సెక్టర్లో ఉన్న వాళ్ళు ఎక్కడైనా సరే కానీ ఈ చిన్న పిల్లలు, అనాథ పిల్లలు ఉంటారు కదా, చిన్న పిల్లలు అంటే చిన్న ఆర్ఫనేజ్ హోమ్ కానీ అక్కడ ఏదైనా సరే కానీ ఫ్రూట్స్ పంచడానికి ప్రయత్నం చేయండి. ఎవరైతే గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ ఉన్నారో ఎక్సెప్ట్ బనానా. నేను ఇంతకుముందు కూడా చెప్పిన అంటే ఫ్రూట్స్ పంచమంటే మనకు చీప్గా దొరికేటి బనానా అని చెప్పి బనానా తీసుకుని వెళ్ళిపోతాం. కానీ బనానా ఎక్సెప్షన్, అది వదిలేండి. బనానా పక్కకు పెట్టి ప్రోమోగ్రానేట్ అంటే దానిమ్మకాయ తీసుకోండి, లేదనుకుంటేనే సీతాఫల పండు తీసుకోండి, యాపిల్ తీసుకోండి, ఆరెంజెస్ తీసుకోండి, ఏదైనా సంథింగ్ గింజ ఉన్న ఐటమ్ ఏదైనా తీసుకొని వెళ్ళి అక్కడ ఇవ్వండి. ఎవరికైతే ఈ ఆర్ఫనేజ్ హోమ్ చిన్నపిల్లలు ఉంటుంది, పర్టికులర్ 15 years లోపు వాళ్ళకి నువ్వు నిత్యం హెల్ప్ చేస్తుండే నీ గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్లో ఎలాంటి ఇష్యూస్ కూడా రావు. అలాగే ఎవరికైతే విదేశీయానం అనుకుంటున్నాం, గురుగారు మేము విదేశం వెళ్ళాలి, విదేశం ఈ 2025లో నాకు మంచి అవకాశాలు రావాలి అనుకుంటే ఒకటే, నువ్వేం చేయాలి అంటే నిత్యం కూడా ఇంట్లో నువ్వేం చేయంటే ఒక 800 grams దీన్ని టచ్ చేయొద్దు. మనం ఏంటంటే ఇప్పుడు పొగాకు ఉంది, నేను ఎగ్జాంపుల్ ఇది లాజిక్ అడుగుతారు, ఏంది ఈ టీ పొడి పెడితే నేను ఫారెన్ వెళ్తానా అంటే చెప్తా, దానికి కూడా లాజిక్ చెప్తా. ఇప్పుడు మన ఇంట్లో ఆగ్నేయ మూల అంటాం. ఆగ్నేయం ఆదాయంకి రొటేషన్ అంటే ఆదాయం మనకి ఎక్కడి నుంచి వస్తుంది, డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఇంట్లో ఆగ్నేయ మూలలో ఉండే వస్తువులు బట్టే మనకు అక్కడ తెలుస్తుంది. అందుకనే అగ్ని మూలలో ఎప్పుడు మనం మంట మండిస్తుంటాం కాబట్టి ఇంట్లో వాళ్ళకి ఎలాంటి అనారోగ్య సమస్యలు రావద్దు అనే ఆగ్నేయ మూలలో పెట్టాం. ఈశాన్యంలో పెట్టొద్దు, ఎందుకంటే గురుస్థానం, కుజుడు స్థానం, అగ్నిస్థానం. సో ఇక్కడ ఏం చేయాలంటే నీకు ఇప్పుడు నువ్వు అబ్రాడ్ పోవాలి, నువ్వు బ్యాంక్ స్టేట్మెంట్ చూపించాలన్నా, నీకు మళ్ళీ అంతో ఎంతో యావరేజ్ మనకు కావాలనుకుంటే ఒక 30 to 35 lakhs to 40 lakhs ఈజీ అయిపోతాయి. మరి డబ్బు ఎడికెళ్ళి రావాలి? మీ అమ్మ నాన్న కానీ ఎవరైనా లోన్ అన్నది తీయాలి, లేదా తెలిసిన వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర సరే అడిగిన వాళ్ళ దగ్గర టక్కుని నాకు ఇవ్వాలి, నాకు కొడుకు వెళ్తుండే వాడికి అది వచ్చింది, సీట్ వచ్చింది, సంథింగ్ అని కన్విన్స్ చేయాలి. సో ఆ కన్విన్సింగ్ కెపాసిటీ ఇచ్చేది ఎవరు? అవతల వ్యక్తిని ఒప్పించేది ఎవరు? కుజుడు, రాహు, వీళ్ళిద్దరే. విదేశీయానం వెళ్ళాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు హెల్తీగా ఉండాలి. నెక్స్ట్ మంచి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ మంచి జాబ్గా ఉంటే ఏదో టెంపరీ చేసుకుంటూ అక్కడ చదువుకోవటం ఇట్లాంటివి చేయాలి. సో ఇక్కడ ఏం చేయాలంటే నువ్వు ఆగ్నేయ మూలలో ఒక 800 grams టీ పౌడర్ ఏదైనా సరే కానీ కవర్లో, బ్లాక్ కవర్ వద్దు, ఏదైనా సరే కానీ వైట్ కవరో రెడ్ కవరో సంథింగ్ కుల్లగొను ప్యాకెట్ కొనొద్దు. మళ్ళీ మీకు అక్కడ టీ పొడి సెంటర్స్ ఉంటాయి కదా, అక్కడ వెళ్ళి కొని దాన్ని ప్యాక్ చేపించి ఆగ్నేయ మూలలో పెట్టి దాన్ని ఎక్కువగా వాడొద్దు, అట్లనే ఉండని. అది ఎప్పుడో ఒకసారి ఒక 21 days అయిపోయిన తర్వాత దాన్ని వాడటం స్టార్ట్ చేయండి. మళ్ళీ అది ఎట్లా ఖాళీ అవుతుంటుందో అట్లా ఫీల్ చేస్తూ ఉండండి. అప్పుడు చూడండి మీకు విదేశీయాన యోగం అనేది వృషభ రాశి వాళ్ళకి బ్రహ్మాండం కలిసి వస్తుంది. ఎవరైతే వివాహం జరగట్లేదు గురువుగారు, చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాం కానీ 2025లో అన్నా మంచి సంబంధం రావాలి, మంచిగా ఉండాలి అనుకుంటే మీరు ఒకటే పని చేయండి. దగ్గరలో ఎక్కడైనా పార్క్ ఉంటుంది కదా, ఆ పార్క్ దగ్గరికి వెళ్ళండి. ఆ పార్క్ దగ్గరికి వెళ్ళి ఎవరైతే వెండర్స్ అక్కడ చిన్న ఏదైనా షాప్స్ పెట్టుకుని ఉంటారు కదా, లేదంటే అక్కడ పరిసర ప్రాంతాల్లో పార్క్లో ఎక్కడైనా సరే కానీ జ్యూస్ సెంటర్స్ కంపల్సరీ ఉంటాయి. ఆ జ్యూస్ అనేది ఎవరికైనా సరే కానీ, వృద్ధులకు కానీ లేదంటే ఈ మున్సిపల్ వర్కర్స్కి కానీ వాళ్ళకి తాగిపించండి. ఈ సంవత్సరం నా బిడ్డకి, నా కొడుక్కి, నా చెల్లెకి మంచి వివాహ యోగం రావాలని చెప్పి వాళ్ళకి తాగిపియండి. ఆటోమేటిక్ సంబంధాలనే, పరిచయాలనే ఏర్పడతాయి. కాబట్టి చిన్న రెమెడీస్ చాలా ఉంటాయి, చాలా ఎఫెక్టివ్ ఉంటాయి. కాబట్టి ఇలాంటి రెమెడీస్ చేసుకొని వృషభ రాశి వారు 2025లో మంచి లాభాలు పొందాలని కోరుకుంటున్నాను. ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలి గురుగారు, మాది అనలైజేషన్ చేసుకోవాలి న్యూమరాలజీ ప్రకారంగా, ఆస్ట్రాలజీ, ఆస్ట్రోవాస్తు, ఇంకా మన కలర్ థెరపీ, జెమ్ థెరపీ, ఇలాంటి ఎన్నో ఉన్నాయి సబ్జెక్టు. సో అవన్నీ తెలుసుకొని మనం ముందుకెళ్దాం. నా పొలిటికల్ కెరియర్ బాగుండాలి, నా ఇండస్ట్రియల్ కెరియర్ బాగుండాలి, నా సినీ కెరియర్ బాగుండాలి,
నా హెల్త్ బాగుండాలి, నేను ఒక ప్రొడ్యూసర్ని వస్తారు నా దగ్గరికి, ఇప్పుడు ప్రొడ్యూసర్ అంటారు, డైరెక్టర్స్ అంటారు, అందరికీ చెప్తాం అలా లైఫ్ అనేది గైడెన్స్ ఇచ్చి, సార్ ఇలాంటి నెంబర్స్ వాడు, ఫోన్ నెంబర్ ఇది వాడు, కార్ వాడుతూ ఈ కలర్ వాడు, ఇల్లు ఒకవేళ తీసుకుంటే ఏరియాలో తీసుకో, ఫలానా నెంబర్, ఇంటికి నెంబరు, నీ మొబైల్ నెంబర్, నీ కార్ నెంబర్, ఎవ్రీథింగ్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలి 2025 గురించి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంటే ప్రాపర్ అపాయింట్మెంట్ తీసుకొని కలవండి. డెఫినెట్లీ మీకు ఈ 2025లో అదృష్టవంతులుగా మారటానికి 100% ఛాన్సెస్ ఉన్నాయి. సో 2025కి అందరికీ ఆల్ ద బెస్ట్. సర్వేజన సుఖినో భవంతు. ఓం నమః శివాయ.